అందరికీ నమస్కారం. మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలు అంటే చాలా వేల సంవత్సరాలు బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత, మొఘళ్ళు అంతా ఆక్రమించిన తర్వాత కూడా అన్ని సంవత్సరాలు వేరే మతం వాళ్ళు మన మీద అంత దండయాత్రలు చేసినా కూడా, ఆ టైంలో కూడా స్ట్రాంగ్‌గా నిలబడి ఎంతోమంది మన ఇండియన్ రాజులు పరిపాలించారు. అయితే వాళ్ళ గురించి ఎక్కువ అసలు మనకు తెలీదు. మన చరిత్ర పుస్తకాల్లో ఇప్పుడు చాలామంది హిస్టరీ చదివే స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి కూడా మన ఇండియన్ రాజులు ఎక్కువ మంది తెలీదు. ఎందుకు తెలీదు అని నేను చాట్‌జీపీటీని అడిగితే వచ్చిన ఆన్సర్ ఇది. మన చరిత్ర పుస్తకాలు ఎక్కువగా ఢిల్లీ కేంద్రంగా లేదా బ్రిటిష్ దృష్టిలో రాసినవని నేను చెప్పలేదండి. నా సొంత మాటలు కాదు. చాట్‌జీపీటీని అది నేను యాక్సిడెంటల్‌గా అడిగితే వచ్చిన సమాధానం ఇదే. కానీ ఇది నిజం. కొంతమంది వ్యతిరేకించినా కూడా ఇది నిజం. చాలా గొప్ప రాజుల గురించి మనకు తెలీదు. కొంతమంది రాజుల గురించి అయితే మాత్రం వేరే దేశం వాళ్ళు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ ద్వారా శరణార్థులుగా వచ్చిన వాళ్ళని కొంతమంది మన రాజులు ఆశ్రయం ఇచ్చి వాళ్ళకి సహాయం చేసినందుకు ఇప్పటికీ వాళ్ళు తరాలుగా వాళ్ళ పిల్లలకి చెప్తూనే ఉంటారు. వాళ్ళ స్టూడెంట్స్‌కి చెప్తారు. అక్కడ పాలసీలకు కూడా వాళ్ళ పేర్లు చెప్పారు. ఆయన ఎవరంటే పోలాండ్‌లో ఇప్పటికీ మహారాజా దిగ్విజయ్ సింగ్ అని మన గుజరాత్‌కి సంబంధించిన మహారాజా గురించి ఇప్పటికీ అక్కడ ఆయన విగ్రహం పెట్టుకోవడం, ఆయన గురించి వాళ్ళకి సంబంధించిన ఎడ్యుకేషన్ పాలసీలకు కూడా ఆయన పేరు పెట్టుకున్నారంటే ఆయన ఎంత గొప్ప మహారాజా చూడండి. వరల్డ్ వార్ టైంలో ఎవ్వరు దగ్గరికి రానిచ్చకపోతే ఈ మహారాజు అక్కడ ఆడవాళ్ళని, పోలాండ్‌కి సంబంధించిన ఆడవాళ్ళని, చిన్న పిల్లల్ని ఆశ్రయం ఇచ్చి ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఓన్లీ మన భారతదేశంలో ఉండేది. ఏదన్నా చిన్న సహాయం చేస్తే వెంటనే మా మతంలోకి రండి, లేకపోతే మా ఆచారాలు పాటించండి అని చెప్పకుండా వాళ్ళ మతాన్ని వాళ్ళని పాటిస్తూ, అంటే వాళ్ళకి మత స్వేచ్ఛనిచ్చి, అలాగే వాళ్ళకి షెల్టర్‌ని ఏర్పాటు చేసి, అలాగే వాళ్ళకి ప్లే గ్రౌండ్‌లు ఏర్పాటు చేసి, పిల్లల్ని కూడా సొంత బిడ్డల్లాగా చూసుకొని, అంతా పరిస్థితులు చక్కబడ్డాక వాళ్ళని సురక్షితంగా వాళ్ళ దేశానికి పంపించారు. అందుకని ఇప్పుడు ఆ శరణార్థుల్లో ఇప్పటికీ చాలామంది, ఒక పెద్దామ బాగా ముసలామె కూడా అయిపోయింది. కానీ ఆమె ఇప్పటికీ ఈ రాజుని గుర్తు చేసుకుంటూ ఆయన అప్పుడు మమ్మల్ని సొంత పిల్లల్లాగా చూసుకున్నాడు అనేసి గొప్పగా చెప్పుకున్నారు. కానీ మన భారతదేశంలో ఉంటాం. మన ఆచారాల గురించి, మన వ్యవహారాల గురించి కనీసం మన పిల్లలకి 30% అని కూడా నేర్పించట్లేదు. అసలు చెప్పటం లేదు. అలా ముందుకు తీసుకెళ్ళకపోతే ఇప్పుడు బ్రిటన్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసుకోండి. అక్కడ ముస్లిమ్స్ బాధపడలేక, వాళ్ళ కండిషన్‌లు, వాళ్ళు పెట్టే టార్చర్ పడలేక అక్కడ కొంతమంది పందుల్ని పెంచుకొని తిరుగుతున్నారు. ఎందుకంటే పందులుంటే ముస్లిమ్స్ దగ్గరికి రారని. అది